బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు టాపిక్ తీసుకొచ్చాడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడాల్సిన ఇష్యూస్ అని ఉంటే అంబటి రాంబాబు టాపిక్ ఏ దొరికిందా బొత్స గారు మీకు? నాకు అర్థం కాదు. మీరు చెప్పేది 10 ముక్కలు ఎవరికి అర్థం కాదు. నిజంగా యాజ్ అన్ ఆడియన్ వెన్ ఐ లుక్ ఇన్ టు ఆర్ హియర్ వాట్ యూర్ సేయింగ్, అక్కడ నాకు ఏమనిపిస్తుంది, ఏం చెప్తున్నారు సార్? అంబటి రాంబాబు పైన మీరు ఆగ్రహం ఎక్స్ప్రెస్ చేస్తున్నారని కూడా నాకు అర్థం కాదు. సో తల్లి టాపిక్ గురించి వచ్చింది. ఇక్కడ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకుంటే వైసీపీ టెన్యూర్ లో ఇలాంటి శిక్షకు అర్హులు ఎంతమంది ఉన్నారంటే, అసలు వల్లభనేని వంశీని ఈ ఇష్యూ పైన మళ్ళీ సేమ్ అంబటి రాంబాబుని ఎలా వేశారో అలాగే 14 రోజులు రిమైండ్ చేసి అతను మాట్లాడిన మాటల పైన ఇష్యూ రైజప్ చేయాలి. చేస్తే ఒక వర్గం మొత్తం సెటరేట్ అవుతుంది. ఇలాగే కొడాల వెంకటేశ్వరరావు నోటికి ఎంత వచ్చినట్టు వాగాడో, ఆ కొడాల వెంకటేశ్వరరావు కూడా ఆ అంబటి రాంబాబుని ఎలా ఉంచారో అలా ఉంచితే సెటరేట్ అవుతాడు. రోజా మహిళ అని కూడా చూడకుండా ఎందుకు ఎగ్జామ్షన్ మహిళకి, ఎందుకు రోజాకి ఎగ్జామ్షన్ నాకు అర్థం కాదు. షీ వాజ్ అ పబ్లిక్ న్యూసెన్స్ అండ్ షీ ఈజ్ అ పబ్లిక్ న్యూసెన్స్ ఈవెన్ నౌ. వాళ్ళు మాట్లాడే మాటలు బూతులు ఎంత వల్గారిటీ టు ద పీక్స్ ఉంటాయంటే ఇనే ప్రతి ఒక్కరికి చీ ఇంత నీచంగా ఉంటుందా రాజకీయాలు, దీంట్లో అడుగు పెట్టకూడదు మనం అన్నట్టు. అండ్ జస్ట్ బికాస్ నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు ఈ నలుగురు క్యారెక్టర్స్ పాలిటిక్స్ లో ఉండటం వల్ల ఫ్రాంక్లీ స్పీకింగ్ న్యూస్ పేపర్లు చదివితే పిల్లలు చెడిపోతారనే హెచ్చరికలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చారు. రోజు బూతులే. జగన్మోహన్ రెడ్డి వచ్చి అయితే ఇంకో రకంగా చెప్తాడు, ఏంటి తగ్గేదేలే అంటే తప్పేంటంట. ఏమనాలి ఇంకా అతన్ని? మాస్ హిస్టీరియాని ప్రోత్సహిస్తున్న ఒక నేత.